ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. సిద్ధంగా ఉన్నారు కదా దేవుని మాట వినడానికి? నీ సిద్ధపాటే దేవునికి ఒక గొప్ప మార్గం. ఆయన ఎప్పుడూ నీతో మాట్లాడాలని సిద్ధపడి ఉన్నాడు. నువ్వు కూడా సిద్ధంగా ఉంటే నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల నీకు ఎంత మేలు అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం ఆయన మాట వింటామో అది మేలు మన జీవితానికి. మాట వినకుండా తిరస్కరిస్తాం చూసావా, విన్నట్టే విని దాన్ని పక్కన పడేసి వెళ్ళిపోతాం చూసావా, అది మన జీవితానికి శాపం. అవిధేయులకు శాపం. అవిధేయులు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో కూర్చోలేరు. అవిధేయులు ఎప్పుడు కూడా దేవుని శాశ్వతమైన దీవెన పొందలేరు. ఈరోజు మీకు సంపూర్ణ బహుమానం గురించి చెప్పబోతూ ఉన్నాను. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం రాయబడిన మాట, నీకు సంపూర్ణ బహుమానం కలిగిన మాట గురించి చెప్పబోతున్నాను. ఈరోజు ఒకవేళ సంపూర్ణ దీవెన కావాలని ఆశిస్తే, అది పొందటం ఎలాగో చూడాలని ఆశిస్తే, ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని ఎపిసోడ్ ప్రభు మనకు దయచేయబోతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం దేవుని మాట వింటాం. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, యేసు మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. యేసయ్యా మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఇది మీ సమయం పరలోకపు తండ్రి. మీరు మాతో ముచ్చటించే సమయము తండ్రి. మీరు మాతో మాట్లాడే సమయము తండ్రి. మా జీవితంలో అద్భుతం చేసే సమయము తండ్రి. ఆశ్చర్యకాలు చేసే రక్షణ సమయము తండ్రి. అయ్యా, మేము చెవియగి నీ మాట వల్ల ఆశపడుచున్నాము తండ్రి. మీ ప్రజలతో మీరు మాట్లాడండి, సంధించండి, లేవనెత్తండి, అద్భుత కార్యం జరిగించండి, ఆశ్చర్య కార్యం జరిగించండి. యేసయ్యా దిగి రండి ప్రభువా. సియోను నుంచి మీ వర్తమానం బయలుదేరును గాక. సియోను నుంచి మీ యొక్క కృపగల హస్తం బయలుదేరును గాక తండ్రి. మీ సన్నిధానం ఇచ్చి నడిపించి బలపరుస్తేరపరచమని, సహాయం చేయమని, మీ దయగల ఆత్మతో నింపమని, కృపతో నింపమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లుగా నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయనకి సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. దేవుడు ఎవరు అంటే మనల్ని కాలు భాగం ఆశ్రయించే దేవుడు కాదు, అరభాగం ఆశ్రయించే దేవుడు కాదు, ముక్కాలు భాగం కాదు. ఫుల్నెస్ ఆఫ్ ద బ్లెస్సింగ్, నిండిపోయే అంత కూడా కాదు, నిండి పొంగి పొర్లే అంతగా. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుతుంది ప్రభువా, నా ఆశీర్వాదం ఇతరులకు వెళుతుంది ప్రభువా, నా చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు ప్రభువా నా ఆశీర్వాదం అన్నట్టుగా నా గిన్నె నిండి పొర్లుతుంది తండ్రి అని చెప్తూ ఉన్నాడు. అలాగే నీ జీవితాన్ని కూడా పొంగి పొర్లేటట్టుగా, ఇతరికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా, ఇతరులకు దీవెనకరంగా ఉన్నట్లుగా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు, మనల్ని లేవనెత్తబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది సంపూర్ణ ఆశీర్వాదం. అంటే నీ కొరకు నువ్వు ఆశీర్వదించబట్టం, నువ్వు ఒక ఇల్లు కట్టుకోను, నీకు బిడ్డలు చదివించుకోను, లేకపోతే నువ్వు ఒక పొలం కొనుక్కోను ఉంటే అది నీకు ఆశీర్వాదం. కానీ అది సంపూర్ణ ఆశీర్వాదం కాదు. నీలోంచి ఇతరులకు ఆశీర్వాదం వెళ్తా చూసారా, నీలోంచి ఇతరులకు దీవెన వెళ్తా చూసారా, అది సంపూర్ణ ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మనం ఎలా సంపూర్ణ ఆశీర్వాదం పొందగలం? ఈరోజు ఒక మంచి కొటేషన్ మనం చదువుకోబోతూ ఉన్నాం. చూద్దాం. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటాం. ఆమె నీవు సెలవిచ్చినంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసేను. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు చెప్పిందంత చేస్తాను అన్నది. చెప్పడం చాలా ఈజీ. వెళ్తాను అత్త, చేస్తాను అత్త, ఏమనుకుంటున్నావు అత్త నేను అని చెప్పి చెప్పొచ్చు. కానీ ఒంటరిగా ఆ చీకట్లో అందరూ నిద్రపోతున్నప్పుడు, అందరూ హాయిగా తమ కుటుంబాలతో వేడివేడి భోజనం చేసి చక్కగా స్నానం చేసి పడుకొని అందరూ విశ్రాంతి తీసుకున్న టైంలో ఒంటరిగా దిక్కులేని వ్యక్తిగా ఒక లాంతర్ లేకుండా చీకట్లో వెళ్ళాలంటే ఆ కళ్ళాలు బోళ్ళని కళ్ళాలు ఉన్నాయి. పగలైతే మనం గుర్తుపట్టి వెళతాం. ఆయనకున్న పొలములో ఎక్కడ కళ్ళం వేసాడో తెలియదు. ఇప్పుడు ఒక వ్యక్తి 10 ఎకరాల పొలం ఉంటే 10 ఎకరాల్లో ఎక్కడో వేస్తాడు కళ్ళం. ఆయన దాన్ని ఆయన ఎక్కడో కుప్పపోసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి అది ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఆమె అడ్రస్ చెప్పలేదు, తను తోడు రాలేదు. అత్త ఒంటరిగా వెళ్ళి కళ్ళాన్ని గుర్తుపట్టి ఆ కళ్ళమ్మ దగ్గర బోయాజు పాదాల దగ్గరికి వెళ్ళని చెప్పింది. ఈరోజు గుర్తుపట్టి రావాలంటే ఒంటరిగా ఆ కారు చీకట్లో దిక్కులేని పరిస్థితుల మధ్యలో ఒంటరిగా రావడం అంటే ఎంత కష్టం. ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా మాటలు చెప్తాం చాలా ఈజీగా, చేసేస్తాం, తీసేస్తాం, వేసేస్తాం అంటాం. కానీ చేయాల్సి వచ్చినప్పుడు, దాని లోతులోకి దిగినప్పుడు, ఆ కష్టంలోకి దిగినప్పుడు కదా, ఆ శ్రమలోకి దిగినప్పుడు అప్పుడు అర్థమవుద్దు మాకు అసలు మా ఏంటి పరిస్థితి అనేది. ఒడ్డు నుండి చూసేవాళ్ళకి అంతా బాగుంటుంది కదా. మా డాడీ ఎప్పుడు ఒక మాట చెప్తాడు, సేవ అంటే మేము చాలా సులువుగా చేస్తాం, మీరు అనుకుంటున్నారు. ఏదో స్టేజ్ మీద నిలబడి 4 మాటలు చెప్పాలనుకుంటున్నారు మీరు, అదే నేను సేవ అనుకుంటున్నారు. కానీ దీని వెనక ఎన్ని మరి మా గుండెల్లో తూట్లు ఉన్నాయో, మీరు మా కోట్లు మాత్రమే చూస్తారు, మా గుండెల్లో తూట్లోనే మీకు అర్థం కావట్లేదు. మా బ్రతుకులో ఎన్ని ఎత్తు పొలాలు ఉన్నాయో, ఎన్ని కన్నీటి లోయలు ఉన్నాయో, ఎన్ని అవమానపు లోయలు ఉన్నాయో మీకు తెలియదు.
అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మా గుండెలోని తూట్లు చాలా ఉంటాయి. చెప్పడం ఈజీ, కానీ దాంట్లో దిగి నడవటం ఎంత కష్టమో, ఎంత బాధో చేసిన వాళ్ళకి, అది పొందిన వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈమె చెప్పింది, అత్త నువ్వు చెప్పింది అంతా చేస్తాను, కొంత కాదు. ఏదో పొలం గట్టు దాకా వెళ్తాను, అక్కడ దాకా నా చేత ఉంది, తర్వాత నేను వెళ్ళలేనని చెప్పలేదు. ఏదో పొలం దగ్గరికి వెళ్తాను, అంతవరకే నాకు చేత కాదని చెప్పలేదు. ప్రతిదీ నువ్వు చెప్పింది అంతా చేస్తానని చెప్పింది. ఒక్కటి కాదు, రెండు కాదు, అంతా చేస్తానని చెప్పింది. చెప్పటం మాత్రమే కాదు, చేసింది కూడా. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఎవరు తమ పనిని ముగిస్తారో, ఎవరు తమ పనిని ఫినిష్ చేస్తారో, వెల్ ఫినిషింగ్గా వాళ్ళ పనిని ముగిస్తారో వాళ్ళు సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, పౌలు చెప్తున్నాడు, 2 తిమోతి 4:7 చెప్తున్నాడు, ఇదిగో నా పరుగు కడముట్టించి తిని. పౌలు చెబుతున్నాడు 2 తిమోతి 4:7 చదువుకుందాం ఒకసారి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి పోరాటం పోరాడాను. నా లైఫ్ ఏమీ పూల పాన్పులాగా లేదు, నా లైఫ్ ఏమీ ద్రాక్షరసపు గుత్తుల్లాగా లేదు, నా లైఫ్ ఏమీ సంతోష గానాలుగా లేదు. నా లైఫ్ ఒక పోరాటం, ఒక ఫైటింగ్, ఒక యుద్ధము. ఆ యుద్ధములో పోరాడాను. చివరికి నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఒంటరితనం వచ్చినప్పుడు, ఆకలి బాధ వచ్చినప్పుడు, అప్పుల సమస్యలు వచ్చినప్పుడు, ఆవేదనలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన విశ్వాసానికి గండి పడుతుంది. అక్కడ నిజంగా దేవుడు నన్ను పిలిచాడంటావా? నిజంగా నేను దేవుని పిలుపులో ఉన్నానంటావా? ఉంటే నాకు ఎందుకు ఇంత కష్టం? దేవుడు ఎందుకు రాలేదు? ఎందుకు విడిపించలేదు? ఇంత బాధ ఎందుకు నాకు? ఇంత వ్యాధి ఎందుకు నాకు? ఇంత బలకింత ఎందుకు నాకు? ఇంత రుగ్మత ఎందుకు నాకు? అయ్యో ఎందుకు ఇటువంటి శ్రమ వచ్చింది నాకు? ఎందుకు ఇటువంటి కష్టం వచ్చింది నాకు అని చెప్పేసి మనం ఆ రోజులు దుఃఖపడి, బాధపడి, ఏడ్చుకుంటూ ఉంటాం, ప్రశ్నించుకుంటూ ఉంటాం. మన విశ్వాసాన్ని గండి పడుతూ ఉంటుంది. కొంచెం మన విశ్వాసపు తెరచాపలు చిరిగిపోవటం ఆరంభిస్తాయి. రోగం ఎక్కువైన కొద్ది, సమస్య ఎక్కువైన కొద్ది, కష్టం ఎక్కువైన కొద్ది కదా, ఇక మన నిరీక్షణ కోల్పోతాం, మరి విశ్వాసాన్ని కోల్పోతాం. మన బ్రతుకులేక పోరాటం సన్నగిల్లిపోతుంది, సరెండర్ అయిపోతాం, ఇక కొట్టుకొని పోతాం, లోకానుసారం కొట్టుకొని పోతాం. అయితే ప్రియ దేవుని బిడ్డ, పౌలు అంటున్నాడు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా నా విశ్వాసం సడలిపోకుండా కాపాడుకున్నాను. మరి చెరసాలు వచ్చినా సరే, 24 గంటల దెబ్బలు కొట్టే ప్రజలు నా చుట్టూ ఉన్నా, వస్త్రాలు లేకుండా దిగంబరిగా నేను ఉండాల్సిన పరిస్థితి వచ్చినా, ఆకలి దప్పులతో ఉండాల్సి వచ్చినా, విశ్వాసానికి గండి పడకుండా, విశ్వాసానికి ఏ మాత్రము తప్పిపోకుండా నేను జాగ్రత్తగా పట్టుకున్నానని చెప్పి చెప్తున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, అలాగే రూతు జీవితంలో కూడా ఫైట్స్. ఆమె పోరాడాలి చీకటితో, ఆమె పోరాడాలి ఒంటరితనంతో, ఆమె పోరాడాలి ఎవరు లేని నిస్సారమైన జీవితంలో, నిస్సారమైన పరిస్థితుల మధ్యలో ఆమె పోరాడుతూ ముందుకు వెళ్ళాలి. వెనక్కి తిరిగి చూడకూడదు, పని ఫినిష్ చేయాలి. ఎవరు లేరు, తన తోడు ఎవరు లేరు. ఒంటరి పోరాటం. నీ బ్రతుకులో ఒంటరి పోరాటం ఉందా? అనేకసార్లు ఒంటరికి వెళ్ళాల్సి వస్తూ ఉందా? ఎవరిని తోడు రావట్లేదా? ఉన్నోళ్ళందరూ సలహా ఇస్తున్నారు కానీ ఎవరు నీతో రావట్లేదా? ఉన్నోళ్ళందరూ ఇట్లా వెళ్ళు, అట్లా వెళ్ళు, వీళ్ళతో మాట్లాడు అంటున్నారు కానీ ₹1 సహాయం చేయకుండా, ఒక్క అడుగు వేయకుండా, ఒక్క నిమిషం నీతో స్పెండ్ చేయకుండా ఒకళ్ళ బయట నుండి సలహాలు ఇస్తున్నారేమో. నువ్వు ఒంటరిగా మిగిలిపోయావేమో. నీ పనులు నువ్వే చేసుకుంటూ, నీ కుటుంబాన్ని నువ్వే పోషించుకుంటూ ఎంతో భయంకరమైన ఆర్థిక వ్యవస్థలో నువ్వు నలిగిపోయి ఉన్నావేమో, దుఃఖంలో నలిగిపోయి ఉన్నావేమో. ఈరోజు యేసయ్య చెబుతున్న మంచి మాట ఏంటి అంటే, ఇదిగో ఎవరున్నా లేకపోయినా నీతో నేనున్నాను. నీ ఒంటరి యాత్రలో నేనున్నాను, నీ ఒంటరి పరుగును చూస్తున్నాను, నువ్వు పడుతున్న యాతను చూస్తున్నాను, కఠినమైన పరిస్థితిని చూస్తూ ఉన్నాను, ఆ కఠినమైన స్థితిగతులు నేను చూస్తున్నాను. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక ద్రాక్ష నలుగుతూ ఉన్నప్పుడు దాంట్లో ద్రాక్షరసం బయటికి వస్తుంది. ఒక ఒలివకాయ నలుగుతూ క్రష్ అవుతున్నప్పుడు దాంట్లోంచి ఒక ఒలివ స్వచ్ఛమైన నూనె బయటికి వస్తుంది. ఆ నలిగినటువంటి ఒలివకాయే రాజులు సిద్ధపరుస్తుంది. నలిగినటువంటి ద్రాక్షలే వివాహములో సంతోష గానాలు ఇస్తారు. వివాహములో దేవుని బిడ్డ వాళ్ళందరికీ సంతోషం ఇస్తుంది. ద్రాక్షరసం పోసి వాళ్ళందరినీ, మరి వచ్చిన పెద్దలందరినీ కూడా, వచ్చినటువంటి చుట్టబంధువులందరినీ కూడా సంతోషింపజేస్తారు ఆ ద్రాక్షరసముతో. అంతేకాదు, యేసుక్రీస్తు నలిగినటువంటి ద్రాక్ష గుత్తుని తీసుకొని, నలిగినటువంటి ద్రాక్ష గుత్తు నుంచి వచ్చినట్టు ఆ రసాన్ని తీసుకుని అంటున్నాడు, ఇది నా రక్తము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నలిగిపోయినటువంటి గోధుమల సముదాయంతో నింపడినటువంటి ఆ రొట్టెని తీసుకుని అంటున్నాడు, ఇది నా శరీరము. ద్రాక్ష రసాన్ని తీసుకుని, ఇది నా రక్తము.
ప్రైజ్ రామైన హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నలిగినటువంటి వాళ్ళు ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నారు. నలిగిపోయినటువంటి ద్రాక్షగులు ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఎస్, కష్టాలు నలిగిపోతున్నావా, శ్రమలు నలిగిపోతున్నావా, విరిగి నలిగిన నీ హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు. విరిగి నలిగిన మనస్సును ప్రభు చూస్తూ ఉన్నాడు. నువ్వు కష్టాల్లో శ్రమలు ఒంటరిగా ఎంత పోరాడుతున్నావు, ఎంత నలిగిపోతున్నావో దేవుడు చూస్తున్నాడు నీ జీవితాన్ని. అందుకే సహోదరుడా, నీ జీవితాన్ని గురించి ఎప్పుడు దిగులు పడకు. నువ్వెంత నలుగుతావో అంతగా నువ్వు రాజులు సంతోషింపజేసే వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఎంతగా నలుగుతావో అంతగా నీవు నలిగినటువంటి స్థితిలో నుంచి ఉన్న వారిని లేవనెత్తగలుగుతావు. నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఔషధంగా మారుతావు. అంతేకాదు దేవుని రక్తముగా, దేవుని శరీరంగా మార్చబడతావు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈమె ఎవరిని అడగలేదు, అత్త నా వెనకాల నువ్వు రావా, ఏ విధంగా వెళ్ళాలి, నేను ఎట్లా వెళ్ళాలి, ఒక్క క్వశ్చన్ కూడా వేయలేదు. నేరుగా వెళ్ళిపోయింది. నువ్వు చెప్పిందంత చేస్తానన్నది అలాగే చేసి ముగించింది. చాలామంది మొదలు పెడతారు కొన్ని పనులు, మధ్యలో ఆపేస్తారు. మ్యూజిక్ నేర్చుకోడానికి వెళ్తారు, 4 పాఠాలు నేర్చుకుంటారు, వదిలేస్తారు. ఒక అమ్మాయి ఉంది, నేను అన్నాను చర్చికి రావట్లేదు అమ్మాయి ఏంటి అంటే, ఆ అమ్మాయి చెప్పింది ఏంటి తెలుసా, అక్క నేను గిటార్ నేర్చుకుంటున్నాను అక్క, గిటార్ నేర్చుకొని గిటార్ భుజాన పెట్టుకొని నేను వచ్చి ఈ చర్చిలో పాట పాడిన రోజే వస్తాను, అప్పుడు దాకా నేను రాను, అప్పుడు నేనేంటో రుజువు చేస్తాను, నేనంటే నిరూపిస్తాను, గిటార్ నేర్చుకుంటున్నాను నేను. సరే అమ్మ, ఇంతవరకు రాలే ఒక్కరోజు కూడా. ఎందుకంటే 4 రోజులు నేర్చుకుంది, ఆ తీగలను గుచ్చుకోగానే ఆ కొంచెం కష్టం కాగానే ఈ కళ్ళ ఏమన్నా ఈజీగా వచ్చాయా, 2 రోజులు మాటలు మాట్లాడడానికి వచ్చాయా? ఇది ప్రయాసపడాలి, రాక్షస సాధన చేయాలి కదా, ఏకాగ్రత చేయాలి, అందరం మర్చిపోవాలి. తలకాయల చెత్త అంతా పెట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతవరకు రాలా. ఆ గిటార్ ఎటుపోయిందో, ఆ సాంగ్స్ ఎటుపోయినాయో, పరిస్థితి ఎటుపోయిందో, ఎటుపోయినాయో మొత్తం వెళ్ళిపోయినాయి. అందుకే సవాళ్ళు చేస్తారు చాలామంది, ఆరంభిస్తారు కొద్దిగా, అంతే సగం దూరాలు ఆపేస్తారు. ఇల్లు సగం గట్టి ఆపేస్తారు, ప్రాజెక్టులు సగం గట్టి ఆపేస్తారు. ఇక వాటి గురించే పట్టించుకోరు, ఇంకా చేత కాదు. ఇంకా చాలామంది ఇళ్ళు అసంపూర్ణంగానే ఉంటాయి, ఆ ఇనుప సోలు బయటకు వచ్చేసి ఉంటాయి, ఆ ఇనుప కమ్మీలన్నీ కూడా ప్లాస్టింగ్ చేయకుండా అగ్లీగా ఉన్న గోళ్ళని అట్లాగే కనబడతాయి, అంత విహీనంగా. చెయ్యలేరు, కొంతమంది మొదలు పెడతారు, చేయలేరు. పాత నిబంధనలు సౌలు ఉన్నాడు, కానీ చెప్పండి ఆ సౌలు ఏం చేశాడంటే తన యొక్క రాజరికాన్ని చివరి వరకు కొనసాగించుకొని మధ్యలో ఆపేశాడు. అతని వెల్ ఫినిషింగ్గా లేదు. అతని యొక్క చివరి దశ దుఃఖ సహితంగా ఉంది, బాధాకరంగా ఉంది, యాతనకరంగా ఉంది. మరి కొత్త నిబంధనలో సౌలు ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు, నా పరుగు కడ ముట్టించాను, నా కోసం నీతి కిరీటం దాచబడి ఉన్నది. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా నా పరుగు ఆపలేదు, నా విశ్వాసాన్ని తూట్లు పడనివ్వలేదు, నా విశ్వాసాన్ని కృంగిపోనివ్వలేదు, నా విశ్వాసాన్ని బలహీన పడనివ్వలేదు. పోరాడాను. ఇదిగో విశ్వాసాన్ని కాపాడుకున్నాం, ఇది నా పరిస్థితి అని చెప్పేసి తను ధైర్యంతో తన పరుగును గురించి చెప్తూ ఉన్నాడు. మరి అదే సౌలు అయితే ధైర్యం లేదో, తనకి ఏడుపు వస్తుంది, తనను తాను చంపుకుంటున్నాడు, తనకు కలిగిన అవమానం, తనను తానే కత్తి తీసుకొని చంపుకుని నరుక్కుంటూ ఉన్నాడు. ఏ కత్తి పట్టుకొని బతికాడో, ఏ కత్తి పట్టుకొని మరి ఇతరులను తరిమాడో, దావీదుని తరిమాడో, అదే కత్తితో తాను పొడుచుకొని చచ్చిపోయాడు. ప్రియ దేవుని బట్టి కొంతమంది ముగింపు అట్లనే ఉంటుంది. హిట్లర్ కూడా చాలా ఆర్భాటంగా ఆరంభించాడు, నాజీ సిద్ధాంతం, నా దేశం జర్మనీ నాకు ప్రపంచానికి అంతటికీ ఇది ఒక పెద్ద క్యాపిటల్ కావాలి, నేను ఒక నియంత్రణ కావాలి, నేను ఒక పరిపాలకుడు కావాలి, దేశాలను నాకు లోబడాలి అనౌన్స్మెంట్ చేసుకున్నాడు తనకు తానే. కానీ ఒకరోజు ఏం చేశాడు, అందరూ చుట్టుముట్టినప్పుడు, దేశాలను చుట్టుముట్టినప్పుడు తట్టుకోలేక తనను తాను కాల్చుకొని, తన గంతు తనే పేల్చుకొని, ఏ గంజు పిచ్చి ఇతరులు భయపెట్టాడు, ఏ గంజు పిచ్చి తను నీ ఎంతను కావాలని బెదిరించాడో, ఏ గన్నువి తన రాజ్యాన్ని కట్టుకోవాలనుకున్నాడో, బలాత్కారముతోటి ఇతరులను చంపుతూ వాళ్ళ రక్తముతో తన ఇంటిని కట్టుకోవాలనుకున్నాడు. దేవుని బిడ్డ అదే గన్తోటి తనను తాను చంపుకున్నాడు, అదే గన్ ఎక్కుపెట్టి తన బ్రతుకు నష్టం చేసుకున్నాడు. అందుకే చెప్తున్న దేవుని బిడ్డ, చాలామంది ఆర్భాటంగా పలుకుతారు, ఆర్భాటంగా ఆరంభిస్తారు, ముగింపు మాత్రం దరిద్రంగా, శాపాస్పదంగా, శోకానికి సూచనగా మార్చబడిపోయి ఉంటుంది. అందుకే చెబుతాను, ఈ రోజున మన జీవితం అలా ఉండటానికి వీల్లేదు. కొంతమంది మాటలు చెప్తారు, ప్రగల్భాలు పలుకుతారు, ఇదిగో నేను చదువుతాను, ఇదిగో అది చేస్తాను, ఇదిగో ఆ జాబు కొడతాను, ఇదిగో ఈ జాబు కొడతాను. సరిగ్గా దాని గురించి ఆలోచించకుండా ఆర్భాటంగా చెప్పి అక్కడే ఉంటారు. ఎక్కడున్నామంటే అక్కడే, బ్రతుకు ముందుకు అటు ఇటు వెళ్ళకుండా. కానీ రూతు జీవితం అలా లేదు. ఆమె సాగింది, అత్త చెప్పిన మార్గంలో సాగింది, ఆ కళ్ళలను వెతుక్కుంటూ వస్తూ ఉంది. రాత్రిపూట ఒక ఆడపిల్ల వస్తుందంటే ఎంతమంది చూస్తుంటారు, ఎంతమంది ఏమనుకుంటారు, ఇంత రాత్రిపూట ఈ అమ్మాయి వెళ్తుంది ఏంటి, అసలే విధవరాలు, అసలే మోయాబు నుంచి వచ్చినటువంటి ఆమె, ఎవరికి లెక్కలేనటువంటి ఆమె, అసలే భయంకరమైనటువంటి శాపాస్పదమైనటువంటి సంతతిలోంచి వచ్చినటువంటి మోయాబీరాలు, దేవునికి ఇష్టం లేని సంతతిలోంచి వచ్చినటువంటి ఆమె. ఈ అమ్మాయి రాత్రిపూట వెళ్తుందంటే ఖచ్చితంగా ఏదో పాపం చేయడానికి వెళ్తుంది, ఖచ్చితంగా ఏదో నేరం చేయడానికి వెళ్తాము. లేకపోతే ఎందుకు వెళ్తుంది ఈ టైంలో?
ఎవరున్నారు ఆమెకి? తన భర్త ఆయన కళ్ళంలో ఉన్నాడా? తన అత్తమామలు ఏమైనా ఉన్నారా? బిడ్డలు ఏమైనా ఉన్నారా? ఎవరు లేరు. ఒంటరిగా ఎందుకు వెళ్తుంది అని చెప్పేసి ఎంతమంది ఆలోచిస్తారు, ఎంతమంది మాట్లాడతారు, ఎంతమంది వ్యతిరేకంగా వెనకాల వచ్చి మాట్లాడుతుంటారు కదా. అవన్నీ అధిగమించుకుంటూ వాటి అన్నీ వినకుండా అవన్నీ వినకుండా చెవిటిదైపోవాలి. వాటికి ఎదురు మాట్లాడకుండా మోగదైపోవాలి. గమ్యస్థానం చేరేంతవరకు జాగ్రత్తగా. ఎందుకంటే పడుకున్నప్పుడు ఎవరు పడుకున్నారో ఆ మంచాల మీద తెలియదు. వాళ్ళు దుప్పట్లేసుకొని ముసుగేసుకొని పడుకుంటే ఎవరుంటారో తెలియదు. వాళ్ళందరినీ గుర్తుబట్టి, ప్రియ దేవుని బిడ్డ, ఆ పాదాలు గుర్తుబట్టి, ఎవరి పాదాలు గుర్తుబట్టి, ఆ పాదాల వస్త్రం తీసి ఈ బోయాసు పాదాలా కాదని గుర్తుబట్టి అప్పుడు ఆ పాదాల దగ్గర కూర్చోవాలి ఆమె. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ. అప్పుడు ఆ పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆ పాదాల దగ్గర ఉన్న వ్యక్తి లేచి ఆమెని ఏమంటాడో తెలియదు. ఏదో యజమానిగా కాస్త అన్నం పెట్టాడు, కాస్త నీళ్ళు ఇచ్చాడు తప్ప నన్ను పెళ్లి చేసుకోమంటే ఏమంటాడో, నాకు బంధుధర్మం జరిగించాయి అంటే ఏమంటాడో, ఏ తిరస్కారం వస్తుందో. నేనెక్కడో మరి ఒక విధవరాలని, పనికిరానటువంటి దానిని నన్ను నిజంగా అంగీకరిస్తాడా? నాకంత అర్హత ఉందా? నా జీవితానికి అటువంటి అర్హత ఉందా? నేను ఆయన సరిపోతానా? ఒకళ్ళు నా ముఖం మీద తిరస్కరిస్తే, ముఖం మీద ఉమ్మేస్తే ఏంటి నా పరిస్థితి? నా తల ఎక్కడ పెట్టుకోవాలి? ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని రకాల ఆలోచనలు ఆ జీవితంలో, ఎన్ని రకాల అవమానాలు తన బ్రతుకులో. అయినా సరే ప్రియ దేవుని బిడ్డ విశ్వాసముతో తన అత్త చెప్పిన మాటను బట్టి, అడుగు జాడలు బట్టి, అత్త చెప్పినటువంటి మాటలను బట్టి తను ఒంటరిగా వెళుతూ ఉంది. ఎవరి మాటలు పట్టించుకోలేదు, ఎవరిని ఏం ఆలోచించలేదు, ఎవరి దగ్గర ఏ సలహా తీసుకోలేదు. నేరుగా వెళ్తాం. వెళ్ళింది, కళ్ళం దగ్గర కూర్చున్నది, బోయాస్తో మాట్లాడింది. ప్రియ దేవుని బిడ్డ అత్త చెప్పిన కార్యం అంతా ముగించింది, తిరిగి ఇంటికి వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్నాను, ఆరంభం అల్పంగా ఉన్న ముగింపు మాత్రం ఆశ్వాదకరంగా ఉండాలి. ఆరంభం ఆర్భాటంగా ఉండి, ఆరంభం ఎంతో గంభీరంగా ఉండి, ముగింపు మాత్రం ఏమీ లేకుండా ఉంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డ మన జీవితంలో ముగింపు చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. గోడ కడుతున్నప్పుడు, నెహెమ్యా కాలంలో ఇజ్రాయేలీలందరూ కలిసి గోడ కడుతున్నప్పుడు, యెరూషలేము ప్రాకారాన్ని కడుతున్నప్పుడు ఎన్ని ఆటంకాలు, ఎన్ని రకాల సమస్యలు. ఒకవైపున శత్రువుల దగ్గర నుంచి, ఒకవైపున సొంత కట్టే జనాల మధ్య నుంచి, ఒకవైపున రాజు దగ్గర నుంచి కదా, ఎన్ని రకాల సమస్యలు వచ్చాయో. ఒకటే చెబుతున్నా, ఒక మంచి పని చేసేటప్పుడు అనేకమైన ఆటంకాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఆటంకం రాకపోతే అది మంచి పని కానే కాదు. ఎందుకంటే ఒక మంచి పని చేస్తూ ఉంటే సాతాను అడ్డగించకుండా మానదు, ఖచ్చితంగా అడ్డగిస్తుంది. నీ జీవితంలో చాలా అడ్డంకులు వచ్చి ఉంటాయేమో. నువ్వు మందిరం కడుతున్నప్పుడు, నువ్వు ఒక మంచి పని చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, లేకపోతే ఒక మంచి పని కోసం దీక్షగా పని చేస్తున్నప్పుడు, ఒక మంచి అధికారం కోసం పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆటంకాలు రాక మానవు. కానీ గుర్తుపెట్టుకో, ఆటంకాలు వచ్చాయంటేనే నువ్వు అద్భుతమైన పనిలో ఉన్నావని, సాతాను సుడిగాలు రేపిందంటేనే నువ్వు మంచి యాత్రలో ఉన్నావని, సాతాను కెరటాలు రేపిందంటేనే ఖచ్చితంగా నువ్వు ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంలో ఉన్నావని అర్థం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏదో ఆరంభించి కొంచెం దూరం పోయిన తర్వాత నాకు ఈ కష్టం వచ్చింది, నాకు వాళ్ళు ఎట్లా చెప్పారు, వాళ్ళు ఎట్లా అన్నారు, వీళ్ళు అట్లా అన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు, వీళ్ళని ఎంకరేజ్ చేయలేదు. ఇక్కడ అసలు బైబిల్లో ఎవరిని ఎంకరేజ్ చేసుకోలేదు. రూతు విషయంలో ఆమె చెప్పిందంతే, నువ్వు వెళ్ళు అన్నదంతే. మధ్యలో ఎవ్వరు కానీ ఎంకరేజ్ చేసిన వాళ్ళు లేరు. ఆమెను ఒంటరిగా ముందుకు వెళ్తూ ఉంది. అత్త చెప్పిన గుర్తులు బట్టి, అత్త చెప్పిన మాటలు బట్టి వెళ్తూ ఉంది అంతే. నువ్వు ఎప్పుడు కూడా ఎవరి సలహా కోసమో, ఎవరి మరి ఆసరా కోసమో, ఎవరిదో సహాయం కోసం ఎప్పుడు ఎదురు చూసినా సరే నువ్వు బోల్తబడినట్టే. ఖచ్చితంగా నువ్వు వెళుతూ ఉంటేనే దేవుడు పంపిస్తాడు. నువ్వు వెళుతూ ఉంటేనే నీకే జ్ఞానం దయచేస్తాడు. ఇటు వెళ్ళాలో మార్గం సరళం చేస్తాడు, నేరుగా అడ్రస్ తీసుకొని పోతాడు. అందుకే ప్రియ దేవుని బట్టి ఎవరైనా వస్తే బాగుండు, ఎవరైనా చెప్తే బాగుండు, అయ్యో నాతో ఎవరు లేరు, అయ్యో నా బ్రతికింతే ఒంటరి బ్రతికి అయిపోయింది, వాళ్ళకి చూడు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి చూడు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి మంచి ఇల్లు ఉంది, అంత మంచి భార్య భర్తలు ఉన్నారు, వీళ్ళకి మంచి సహాయం ఉంది, వీళ్ళకి మంచి సపోర్ట్ ఉంది, వాళ్ళకి ఫారిన్ సపోర్ట్ ఉంది, నాకు ఏదీ లేదు, నా బ్రతుకు ఏదీ లేదు, నా సేవకు ఏదీ లేదు. ఒకసారి కుమిలిపోతూ బాధపడుతూ ఒకవేళ ఉన్నావేమో, ఎవరు లేరు అనుకుంటూ. కానీ అందరికంటే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం, అందరికంటే శ్రేష్టమైనటువంటి బహుమానం, అందరికంటే శ్రేష్టమైన ముగింపు నీ బ్రతుకుల దేవుడు ఇవ్వాలి ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పనికత్తెలందరికంటే, ఆ ఊరు ఉన్న జనాలందరికంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికంటే, తన ముందు కళకళలాడుతూ బ్రతుకుతున్న ప్రతి ఇంటికంటే, తన ముందు ఎంతో ఆర్భాటం బ్రతుకుతున్న ప్రతి ఇంటికంటే దేవుడు రూతు ఇంటిని ఎంతగానో హెచ్చించాడు, రూతు ఇంటిని ఎంతగానో కాపాడాడు, రూతు ఇంటిని ఎంతగానో అందరికంటే బాగా కట్టాడు.
అలాగే నీవు ఎప్పుడైతే నీ పరుగును ముగిస్తావో, ఎప్పుడైతే నీ యొక్క ఫినిషింగ్ సరిగ్గా ఉంటుందో, నువ్వు చేసే పని ఎప్పుడైతే చేసి ముగిస్తావో, నిశ్చయంగా నీ దేవుడు నీ పక్షాన ఉండి, నిశ్చయంగా దేవుడు నీ పక్షాన కార్యం సఫలం చేసి అద్భుతం నడిపించబోతున్నాడు, ఆశ్చర్యకాలు చేయబోతున్నాడు, గొప్ప సమాధానతని నిలబెట్టబోతూ ఉన్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేసే తండ్రి నీతో ఉన్నాడు. అందుకే ఎవరి వైపు చూడొద్దు, ఎటువైపు చూడొద్దు, నేరుగా సాగిపో. కష్టాలు, శ్రమలు, ఆకలి బాధలు, ఒంటరితనం, నిరాశ, నిస్పృహలు, ఎడారి లాంటి పరిస్థితులు, కొండలు, లోయలు లాంటి పరిస్థితులు, భయంకర పరిస్థితులు నీ దగ్గర రావచ్చు, నీ మార్గాలు రావచ్చు, ఘోరమైన విపత్తులు రావచ్చు. అయినా సరే ముందుకే పయనం, సాగిపో, ముందుకే సాగిపో. నిశ్చయంగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాలు చేయబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మన మధ్యలో ఉన్నాడు, సమాధానం ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీతో కూడా నీ దేవుడు యెహోవా నడుస్తూ ఉన్నాడు, నీతో కూడా నీ దేవుని దూతలు నడుస్తూ ఉన్నాయి. ప్రపంచంలో నీతో ఎవరున్నా లేకపోయినా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీకు ముందుగా, నువ్వు ఒంటరిగా వెళ్తున్నప్పుడు మీకు ముందుగా అనలేదు దేవుడు, నీకు ముందుగా అంటే నీ ఒంటరి యాత్రలు నీకు ముందుగా, నీ నిస్సహాయ యాత్రలో నీకు ముందుగా, నీ దిక్కులేని యాత్రలో నీకు ముందుగా, ఎవరు లేకుండా విడవబడినటువంటి నీ యాత్రలో నీకు ముందుగా నీ దేవుడు తన దూతను పంపి కార్యం సఫలం చేయబోతూ ఉన్నాడు. మెట్టలను ఆయన సరళం చేయబోతూ ఉన్నాడు, లోయలను పూడ్చబోతూ ఉన్నాడు, కొండ శిఖరాలను చదును భూమిగా మార్చబోతూ ఉన్నాడు, ఓ ఎత్తు పొలాలను సరిచేయబోతున్నాడు. నీ మార్గాన్ని నీ కాలు పెట్టి నడవగలిగేంత సారవంతమైన ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఒంటరి యాత్రలో ప్రజలు ఎవరు లేరు అంటే ఒకటే గుర్తుపెట్టుకో, నీకు ముందుగా దేవుడు నడుస్తూ ఉన్నాడు, నీకు ముందుగా ఆయన దూతలు నడుస్తూ ఉన్నాయి, నీకు ముందుగా ఆయన మార్గము సరళ చేసి నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆ అడ్డంకులనే కొండ శిఖరాలు చదును భూమిగా మార్చబడబోతున్నాయి. లోతైన లోయలు, కన్నిటి లోయలు, నిరాశ నిస్పృహ లోయలు పూడ్చబడబోతున్నాయి. సమాధాన మార్గాలుగా చేయబోతున్నాడు దేవుడు, అద్భుతకర మార్గాలుగా చేయబోతున్నాడు ఆయన, ఆశ్చర్యకర మార్గాలుగా చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళుతూ ఉండగా దేవుని హస్తము, ఆయన హస్తమును చాపి అద్భుతాలు చేయబోతున్నాడు, కఠినమైన మార్గాలను సరళం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒంటరి మార్గం అనుకుంటున్నావేమో, దిక్కులేని మార్గం అనుకుంటున్నావేమో, అయ్యో నన్ను అందరూ విడిచిపెట్టారు, అయ్యో నా బ్రతుకులు అందరూ దూరం అయిపోయారు, నా జీవితంలో ఒక్కరు కూడా లేరు, అందరూ నా దగ్గర తిని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, అందరూ నా దగ్గర తీసుకొని వెళ్ళిపోయారు నువ్వు అనుకుంటున్నావేమో. మనుషులు విడిచిపెట్టిపోయినా, లోకుని విడిచిపెట్టినా, లోకం మర్చిపోయినా, నీ గుండెను బ్రద్దలు చేసి వెళ్ళిపోయినా, నీ హృదయాన్ని ముక్కలుగా చేసి వెళ్ళిపోయినా, నీ దేవుడు నీకు ఆసన్నుడై, విరిగి నలిగిన హృదయానికి ఆసన్నమైన దగ్గరగా ఉండి తన దూతను ముందుగా పంపి మార్గం సరళం చేసి నడిపించబోతూ ఉన్నాడు. రూతును నడిపించలేదు, నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. కనుక ఈరోజు నీకు అప్పగించబడిన పనిని ఎప్పుడైతే నువ్వు ముగిస్తావో, ఎప్పుడైతే నువ్వు వాటిని కొనసాగిస్తావో, దేవుని చూస్తూ విశ్వాసంతో కొనసాగిస్తావు, నిశ్చయంగా మంచి ముగింపును చూడబోతున్నావు, గొప్ప ఆశీర్వాదం పొందబోతూ ఉన్నావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకోసం ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను నేను. నీ ఒంటరి యాత్రలు మిగిలిపోయినావేమో, అందరికీ దూరం అయిపోయినావేమో, నీ యొక్క మరి పని చాలా పెద్దదిగా ఉందేమో, నీవు ఒక చిన్న వ్యక్తిగా నువ్వు ప్రయాణం చేసావు, నీ ముందున్నటువంటి టాస్క్ చాలా, మరి నీ ముందున్నటువంటి ఛాలెంజెస్ చాలా విస్తారంగా ఉన్నాయేమో, అధికంగా ఉన్నాయేమో. ఈరోజు నీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాలు చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. అద్భుతాలు చేసే దేవుడు మీరేనని, ఆశ్చర్యకాలు చేసే దేవుడు మీరేనని, ఒంటరి బ్రతుకును కాపాడే దేవుడు మీరని, తోడు నీడలేని జీవితాలకు మార్గం ఇచ్చే దేవుడు మీరేనని ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. నా ప్రియ సహోదరుడి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒంటరి యాత్రలో దిక్కు లేక విడువబడినట్టు నా చెల్లి కోసం, నా సహోదరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియ తల్లి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఎదుటి సమస్య చాలా గొప్పది నాయన, వారి టార్గెట్ చాలా గొప్పది తండ్రి నాయన. చేయలేనంత అయ్యా బలమైనవి తండ్రి, కానీ నువ్వు చేయించగలవు తండ్రి, జయించే శక్తిని ఇవ్వగలవు. ఎదుటిన్న శత్రువు జయించలేనంత విస్తారమైన వాడు అయినప్పటికీ, తండ్రి బలవంతుడు అయినప్పటికీ తండ్రి, నీ బలము చేత గెలిపించే దేవుడవు నాయన. నీ బలము చేత తండ్రి యెహోవా నిస్సి జయ ధ్వజమై నిలబడి, పక్క బలమై నిలబడి, ఇశ్రాయేలుకు భుజబలమై నిలబడినట్లుగా మాకు నిలబడి చేయగల దేవుడు నీవేనని ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు
ఇస్తున్నాం, ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. అద్భుతాలు చేసే దేవుడు మీరేనని, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరేనని, సమాధానం ఇచ్చే దేవుడు మీరేనని, కన్నిటితో దుఃఖంతో సాగిపోతున్నటువంటి ఈ బిడ్డలను తండ్రి, దిక్కు లేక, సలహా ఇచ్చేవాళ్ళు లేక, మార్గంలో ముందుకు సాగలేక ఉన్నటువంటి ఈ బిడ్డలను తండ్రి ఆయన అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం తండ్రి. మీ సహాయకరస్తములు చాపండి అయ్యా, మీ దయగల ఆత్మతో నింపండి ప్రభా, కృపతో సమాధానంతో నింపండి ప్రభా. మీ అభిషేకం దైత్యం అడుగుతున్నాం తండ్రి, ఆశీర్వాదం దైత్యం మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. ఓ రక్షకుడు దిగిరండి అయ్యా, పరిశుద్ధ తండ్రి మీరు దిగిరండి అయ్యా, పరలోకపు తండ్రి మీరు దిగిరండి తండ్రి ఆయన. మీ కృప ఆదరణ ఆశీర్వాదించి నడిపించి బలపరిచేయమని, సహాయం చేయమని, దయ చూపించమని, మీరు అద్భుత కార్యం చేయమని, మీ కృపతో నింపమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలవర్తంగా మార్చునుగాక, గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చునుగాక, నిలువబెట్టునుగాక, మీ యొక్క పరుగును కడముట్టించి విశ్వాసపు కిరీటం, నీతి కిరీటంతో అలంకరించునుగాక. ఆమేన్, ఆమేన్. హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807 63